మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి రాయన్నర్ ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు మరి ఇక్కడ ఓంనగర్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, అభిదనగర్ కాలనీకి కిస్మత్పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు అంతకుముందు బస్సు ఉంటే మళ్ళీ మొన్న వేశారు బస్సు. మరి దయచేసి మరి సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీ, దర్గా ఖలీస్కా, నిమాసార్ వరకు మరి అప్పట్లో బస్సు వచ్చేది కోటి నుంచి. మరి ఆ కాలనీలకు కూడా బస్సు వేస్తే బాగుంటుంది. వినాయకనగర్ కాలనీ కూడా మరి ఆ కాలనీలో కూడా తొందరగా బస్సు వేపియండి సార్ ప్లీజ్. ఎందుకంటే ఆ కాలనీలు కూడా ఇక్కడ ఓంనగర్ కాలనీలో వేసి మళ్ళీ అక్కడ వేయకపోతే వాళ్ళు పాపం బాధపడుతున్నారు. దయచేసి మాకు నరేంద్రన్న ముదిరాజ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అన్న, ఎందుకంటే మాకు ఇంకో కాలనీలకు బస్ వేసి ఇంకో కాలనీకి బస్ వేయకపోతే ఆ కాలనీలంతా ఎందుకంటే చాలా చిన్న చూపు అవుతున్నది. దయచేసి మాకు కాంగ్రెస్ పెద్దలు అందరూ మరి మాకు ఇతర పార్టీ పెద్దలు అందరూ ఎవరైనా సరే పబ్లిక్ ఎందుకంటే కాలనీలకు డిఫెన్స్ కాలనీ, సాయిబాబా కాలనీ, దర్గా కాలేజ్ కాలనీ బస్సు తొందరగా వేపిస్తే బాగుంటుందన్న. ఎందుకంటే ఒక కాలనీకి వేసి ఒక కాలనీకి వేయకపోతే వాళ్ళు ప్రజలు అంతా నిరాశ అవుతున్నారు. దయచేసి తొందరగా వేపియాలి. మరియు ఆ సాయిబాబా కాలనీలో కూడా రోడ్లు చాలా మటుకు చాలా అధ్వానంగా ఉన్నాయి. దయచేసి కాంట్రాక్టరు మరి సీసీ రోడ్లు మొన్న వేశారు. మరి ఆ రోడ్లు మొత్తము ఆ మేనోళ్ళు కూడా మొత్తం గుంతలు పొక్కలు ఉండే. దయచేసి ఎందుకంటే కాంట్రాక్టర్కు మంచి కాంట్రాక్టర్కి ఇవ్వండి. ఎందుకంటే మన ప్రజాధనం, అది పబ్లిక్ పైసా. ఎందుకంటే వాళ్ళు ఏదో తూట్పాలి చేసి పోతుంటే బాగుండదు. మన సాయిబాబా కాలనీ మొన్న కూడా వేసాము. మరి రోడ్లు సీసీ రోడ్లు కూడా మరి ఆ కాలనీలో కూడా ఇంతకుముందు కూడా డ్రైనేజ్ చేపించుకున్నారు. 2 సంవత్సరాలు అవుతుంది పాపం ఆ కాలనీ వాసులు, సాయిబాబా కాలనీ మరి వాళ్ళకు డ్రైనేజ్ డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ కాలనీ వాసులు వేసుకొని వేసి డ్రైనేజ్ చేయించారు. మరి దయచేసి మన కాంగ్రెస్ పెద్దలు నరేంద్రన్న ముదిరాజ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి మన ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు వాళ్లకు ఆ రికార్డు ఎంత అవుతుందో వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుంది. మరియు పూర్ణగార్డెన్ ఆపోజిట్లో మరి గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో ఉన్నది. దయచేసి ఎందుకంటే ఒక 10 ఎకరాలు వాళ్ళకెళ్ళి 5 ఎకరాలు మాత్రం పార్కుకు, ఎందుకంటే ఎప్పటికీ వాకింగ్ చేయడానికి, ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు కూడా మనకు ఎంతో ఇబ్బందులు ఉంటాయి. దయచేసి అలాంటిది రాకుండా ఒక 5 ఎకరాలు మొత్తం మన కాలనీలకు అందరికీ అది పార్కు తీసుకుంటే బాగుంటుంది. దయచేసి కాలనీ వాసులు అందరూ దయచేసి గమనించాలి. ఎందుకంటే రేపు నిన్న మొన్న మన కాంగ్రెస్ పెద్దలు 9,292 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు అమ్మారు. మరి ఇది కూడా ఉంటుందో పోతుందో తెలియదు. దయచేసి అందరూ తొందరగా ఎమ్మెల్యే గారిని, మన కాంగ్రెస్ పెద్దలని, నరేంద్రన్న ముదిరాజ్ గారిని, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి మరి ఇతర పార్టీలను అందరినీ పిలిపించుకొని మరి ఆ ల్యాండ్ గురించి మనం మాట్లాడి తీసుకుంటే బాగుంటుంది. మళ్ళీ అందులోకి వెళ్ళి 10 ఎకరాలు ఈ పేదలకు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి గరీబ్ వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలాలకు కూడా తీసుకుంటే బాగుంటుంది. మరి రేషన్ కార్డులు మరి వీటితో పాటు మన హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. మరి పింఛన్లు, మరి కొత్త పింఛన్లు కూడా ఇప్పటి వరకు కూడా లేదు. అవన్నీ తొందరగా ఇప్పిస్తే బాగుంటుంది. 2,500 మహిళలకు మరి తులం బంగారం మహిళలకు, ఎందుకంటే రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇవన్నీ మరి రేపు మన కాంగ్రెస్ పార్టీ నిలబడ్డోళ్ళు గెలవాలంటే మరి ఇవన్నీ మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉంటేనే మనకు అర్హత ఉంటుంది. దయచేసి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మొన్న 2 కోట్లు 3 కోట్లు పెట్టిన వాళ్ళు కూడా సర్పంచ్లకు ఓడిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. దయచేసి ఎందుకంటే గమనించాలి మన కాంగ్రెస్ పెద్దలందరూ. మొన్న వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్. పేదలను మాత్రం మర్చిపోద్దన్న. రేషన్ కార్డులు ఇప్పించాలి, పింఛన్లు ఇప్పించాలి. మరి బస్సు సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీకి మాత్రం దర్గా వరకు, హిమాసార్ వరకు బస్సు వచ్చి ఏర్పాటు చేయాలి 2-3 రోజులల్లో. మరి మన కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాలి. జై హింద్.